హల్లెలూయా. నెక్స్ట్ రెండవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవ్వడును చేయడు. కొద్ది గట్టిగా చదవండమ్మా. నేను చదవని చెప్పండి హల్లెలూయా. చాలా ఫాస్ట్ గా గట్టిగా చదవండి హల్లెలూయా. లేదా నాకు నేర్చుకుంటుంది దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏనండి, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు కాబట్టి సూచక క్రియలు మహత్కార్యాలు చేయగలుగుతున్నావు. పట్టణ చెప్పగలిగా దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని సూచక క్రియలు మహత్కార్యములు చెయ్యలేరు. అర్థమైందా? ఇందాక అనిల్ కుమార్ గారు చెప్పారు కదా, నువ్వు చెయ్యి, దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు నీకు తోడే ఉంటే అద్భుతాలు జరిగిపోతాయి. చూడండి, అపోస్తలులు నడుస్తూ ఉంటే నీడబంటే బాగైపోయారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వారికి తోడే ఉన్నాడు కాబట్టి వారు కచ్చిపు పట్టుకుంటే బాగైపోయారు. హల్లెలూయా. వారు వాక్యం చెప్తూ ఉండగా అనేక మంది స్వస్థత నొందారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సూచక క్రియలు మహత్కార్యములు చేయగలిగారు. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేయగలిగాడు. ఆయన ఎందుకు ఇలా చేయగలుగుతున్నాడు? నీటి మీద నడిచాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. హల్లెలూయా. చచ్చిపోయిన వారిని బ్రతికించాడు. ఈ సూచక క్రియలు మహత్కార్యములు ఎలా చేయగలుగుతున్నాడు? హల్లెలూయా. అమ్మగారు ప్రార్థన ద్వారా హల్లెలూయా చనిపోయిన వారిని సైతం దేవుడు బ్రతికించాడు. కొట్టని చపలగడిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. డాక్టర్ చచ్చిపోతాడు వెళ్ళిపో అని స్టేట్మెంట్ ఇచ్చి పంపించేస్తే వాళ్ళు కాగితాలు పట్టుకుని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పినటువంటి సంఘటనలు మన సంఘంలో ఉన్నాయి. కొట్టని చపలగడిగా హల్లెలూయా. వైద్య శాస్త్రానికి మించిన కార్యాలు దేవుడు తన సంఘములో జరిగిస్తున్నాడు. చపలగడితో దెబ్బపెడదాం హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి సూచక క్రియలు చేయగలుగుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీకు అర్థమైందా ఏంటి పాయింట్ నెంబర్ 2? సూచక క్రియలు మహత్కార్యాలు జరగాలి అంటే ఎవడు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు. అందుకని అసలు అద్భుతాలేమంటారు వాళ్ళు. అవునా? వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసిన ఏ కార్యము జరగట్లేదు, ఏ అద్భుతం జరగట్లేదు. కాబట్టి అయ్యో వాళ్ళందరూ అద్భుతాలు జరిగే దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా, నా దగ్గరికి ఎవరు రారు కదా, నేను చక్కటి వాక్యం చెప్తున్నాను కదా. అయితే ఏం చెప్పాలి అనంటే ఏం చెప్పాలి? ఇప్పుడు అద్భుతాలు ఆగిపోయినాయి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎప్పుడో జరిగినాయి, ఇప్పుడు జరగవు అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు జనాన్ని. హల్లెలూయా హల్లెలూయా. ఆరిపోయే కట్టిలాగా ఉన్నావేమో, రగల్చబడు. దేవుని ఆత్మాభిషేకం నీలోకి వచ్చినప్పుడే నీ ప్రార్థనకి దేవుడు పవర్ ఇస్తాడు. కొరచబడికి హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి అంటే దేవుడు నీకు తోడే ఉన్నాడా లేడా అనే దాని గురించి ఆలోచన చేయి.